ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 6వ అధ్యాయం సబూరి. ఉదాహరణకు ఒకడు మనకు కోపం తెప్పించాడనుకోండి, వెంటనే మనకు కూడా కోపం తెప్పించే సన్నివేశమే అది. ఓర్చుకోవడం కష్టమే కావచ్చు, కానీ అటువంటి సమయాలలో ఎంతగా ఓర్పు ఉంటే అంతగా మనం ఆలోచించుకోవడానికి కాస్త ప్రజ్ఞ మిగులుతుంది. అలాగాక ఓర్మి వహించలేదనుకోండి, వెంటనే వాడిపై కోపగించుకుంటాం, వాడి పట్ల ద్వేషం పెంచుకుంటాం. అప్పుడు వాడు ఇంకా కోపం తెచ్చుకొని 10 రెట్లుగా అరుస్తాడు. మనం ఇంకా కోపం తెచ్చుకొని 10 రెట్లుగా అరుస్తాం. అప్పుడు వాడికి ఇంకా కోపం వస్తుంది. చివరకు మనం తెలుసుకునేసరికి సిచ్యుయేషన్ అంతా అయిపోతుంది. మనకు ఓర్పు తక్కువ కాబట్టి అవతలివాడు అని అనకముందే మనకు 10ంతలుగా కోపం వచ్చేసింది. అందుకని 10ంతలుగా అనేసాం. మనం అన్నాం కాబట్టి వాడికి కోపం వచ్చి వాడు 10ంతలుగా అంటాడు. అప్పుడు మనకి ఇంకా కోపం వచ్చి 1,00,000 రెట్లు వాడిని అంటాం. ఇక ఇందులోంచి బయటపడేది చాలా కష్టం. అలాగాక మనకు ఓర్మి ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు వాడట్లా అన్నా సరే మనం ఓర్పు వహించాలి. మన మనసును లక్ష్యం వైపు నుంచి చెలించనివ్వకూడదు అని ఆలోచిస్తాం. మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. గుర్తుపెట్టుకోవడానికి కావలసిన పట్టుదలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. చికాకు పెట్టినా మనసు చెలించకుండా ఉండడానికి పట్టుదల అవసరం. ఉదాహరణకు ఒక దొంగ ఉన్నాడు. వాడు ఒకటి పక్కన చేరి, అదుగో అక్కడ చూడు ఎలా కొట్టుకు చేస్తున్నారో అన్నాడు. వాడు అటు చూసేసరికి వీడి జేబు కొట్టేసి ఉంటుంది. అలాగాక ఆహా అట్లాగా చూస్తానులేండి అని జేబులో చెయ్యి పెట్టుకొని చూశాడనుకోండి, అప్పుడు దొంగ జేబు కొట్టేయలేడు. అవధానం చేసేవాడు సన్నివేశాన్ని గురించి అప్పటికప్పుడే ఆలోచిస్తాడు అలవాటు కొద్దీ. అలాగే ఓరిమి ఉన్నవాడికి నిష్ట కుదురుతుంది. ఓరిమి ఉన్నప్పుడు ఈ సన్నివేశం ఏమిటి, ఇది రుణానుబంధం వల్లనే కదా జరిగింది, మరి ఆగ్రహం నాలో రాబోతున్నదే, రానిస్తే ఎట్లా అని ఆలోచిస్తాడు. ఒకవేళ వచ్చినా ఎంత తెలివి తక్కువగా ఆగ్రహం తెచ్చుకున్నాను, ఆగ్రహాన్ని లోపల నిలవనివ్వకూడదు అని ఆలోచించుకుంటాడు. ఇలా ప్రయత్నం చేస్తే చేయవచ్చు, లేకపోతే వాడితో పోటీ పడితే పడవచ్చు, యుద్ధం కూడా చేయొచ్చు. కానీ వాడిపై ద్వేషం మాత్రం వహించకూడదు. అసలు ముఖ్య సూత్రం ఇది. లోపల ద్వేషం కానీ చాంచల్యం కానీ రానివ్వకూడదు. అలా ఉండాలంటే ఓర్మి అవసరం. ఈ విధమైన ఓర్మి ఎంతగా ఉంటే అంతగా నిష్ట కుదురుతుంది. కానీ నిష్ట ఎంతగా కుదిరితే ఓరిమి అంతగా కుదురుతుంది. అందుకని బాబా ఏమన్నారంటే, ఓరిమి నిష్ట సోదరీ సోదరుల వంటివని ఒకదానినొకటి పెంపొందించుకుంటాయని చెప్పారు. అందుకని ఓరిమి సహాయంతో నిష్ట, నిష్ట సహాయంతో ఓరిమి పెరుగుతూ పోతాయి. ఒకే బండికి ఎడమ పక్కనున్న చక్రం సహాయంతో కుడి పక్కనున్న చక్రం బండిని లాగుతుందా, కుడి పక్కనున్న చక్రం సహాయంతో ఎడమ పక్కనున్న చక్రం బండిని లాగుతుందా? అలా కాదు, రెండూ కలిసే బండిని లాగుతాయి. ఒకదానికొకటి సహకరించుకొని ముందుకు నడవడానికి వెనక్కాలు ముఖ్యమా ముందు కాలు ముఖ్యమా అంటే ఏం చెప్పినా తప్పే అవుతుంది. ఒకటి ఇప్పుడు ముందు కాలు అయితే మరొకటి కాసేపటికి ముందు కాలు అవుతుంది. అందుకని అవే చెబుతాయి రెండూ ముఖ్యమేనని. ₹1 బిళ్ళకు బొమ్మ ముఖ్యమా బొరుసు ముఖ్యమా? అలాగే నిష్ఠా సబూరీలు అనేవి రెండు ప్రక్కలా కలిగినటువంటి ఒకే దక్షిణ. అటువంటి దక్షిణను బాబా మన నుంచి కోరుతున్నారు. అటువంటి దక్షిణను మన నుంచి పొందడానికి ఆయన మనకు ఆలంబనం ఇచ్చారు. అదేంటంటే అందరిలో ఆయనను చూసుకునే ఆలంబనం. అందుకని మనం చెప్పుకునేది ఏంటంటే, సద్గురువు యొక్క సాంగత్యము, సాన్నిధ్యము, అనుగ్రహము లేకుండా ధర్మం యొక్క స్వరూపం తెలియడానికి కానీ ఆచరణలోకి రావడానికి కానీ అవకాశమే లేదు. ఏ రీతిన అంటే, ఉదాహరణకు ఒకడు నేల మీద నిలబడి వంట చేస్తున్నాడు. పెద్ద బాణలిలో సలసలా నూనె మరిగిపోతున్నది. వీడు అటు తిరిగి ఏదో పని చేసుకుంటుండేసరికి ఆ నూనె బాండి ఒక్కసారి దొర్లి గదంతా చిమ్మింది. సలసలా కాగే నూనె. ఒక క్షణంలో చూసుకున్నాడు, నూనె కాళ్ళ దగ్గరకు వస్తున్నది. అప్పుడు వాడేం చేస్తాడు? అన్ని వైపుల నుంచి నూనె కమ్ముకుని వస్తున్నది. నిలబడితే నూనె వస్తుంది కనుక నిలబడలేడు. పోనీ అని ఎగిరితే తిరిగి ఆ నూనెలోనే పడతాడు. అలాగని నిలబడితే కాళ్ళే పోతాయి. పోనీ అని ఎగిరితే కాలు జారితే
కింద పడి ఒళ్ళంతా కాలిపోతుంది. కాబట్టి ఎగరడం మార్గం కాదు. కానీ నిలబడి ఉండగలడా? నిలబడి ఉండలేడు. కాబట్టి ఏం చెయ్యాలి? తనకంటే పైన ఏదైనా ఆలంబనం చిక్కితే దానిని పట్టుకుని కాళ్ళను పైకి లేపుకోవాలి. ఇంతకంటే ఏమైనా మార్గం ఉన్నదా? మన కాళ్ళను పట్టుకుని మనం పైకి లేపుకోగలమా? వీలు కాదు. అది ఎలాగైతే వీలు కాదో రాగద్వేషాల యొక్క భూమి ఆకర్షణ మనలను కిందికి గుంజుతుంటే మన యత్నంతో మాత్రమే మనం పైకి లేపుకోవాలి. ఎలా అంటే ఇంకొక దాన్ని ఆలంబనం చేసుకుని పైకి లేపుకోవాలి. పైన దూలాన్ని పట్టుకుంది మన చేతులే, దాని ఆలంబనతో కాళ్ళు పైకి తీసుకుంటున్నది మనమే. కానీ దూలం లేకపోతే ఆ పని నెరవేరదు. అలాగే గీతలో ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అన్నాడు శ్రీకృష్ణుడు. జటిలమైనటువంటి మహత్తరమైనటువంటి వజ్రాయుధం వంటి ప్రశ్న ఇది. దీనికి వివరణ తెలియకపోతే సమాధానం తెలియడం కష్టమే. కానీ దీని వివరణ తెలిసాక అవును, ఈ వివరణ కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని ఒక బాణం విసిరాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ మోక్ష ఇష్యామి మా శుచః, నీకేమీ దిగుల్లేదు, నేను మోక్షం ప్రసాదిస్తాను అని రెండవ బాణం విసిరాడు. ఇందుకు ఆయన చెప్పేది మొదటిదా లేక రెండవదా? ఆయన ముందే మోక్షం ఇస్తానంటే నేనీక అనన్యచింతన చేయడం ఎందుకు? అలాగాక అనన్యచింతన చేస్తేనే మోక్షం ఇస్తానంటున్నాడు. నేను ఆత్మసమర్పణ చేసుకుంటేనే నాకు మోక్షం ఇస్తానంటున్నాడు. ఆత్మసమర్పణ చేసుకుంటే ఆయన ఇచ్చేదేమిటి? అసలప్పుడు నాదంటూ ఒకటి ఉంటే కదా, అప్పుడు నేనే ఆయన వాడిని అవుతాను కదా. కాబట్టి కర్తవ్యం నాదేనన్నమాట. అంటే మోక్షమిచ్చేది ఆయన కాదు, నేను ఆత్మసమర్పణ చేసుకునే క్రియే నాకు మోక్షం ఇస్తుందన్నమాట. అనన్యచింతన చేస్తే ఆయన ఇస్తానన్నాడు. అనన్యచింతన చేసి సంపాదించుకున్నది నేనే కదా. అంటే నాకిచ్చింది ఆయన కాదు. కాబట్టి ఆయన ఇచ్చేదైతే ఇవ్వాలి. అలాగాక నేను తెచ్చుకునేదైతే చెప్పాలి. నేను అనన్యచింతన చేసుకుంటాను. లేక శరణాగతే చెందుతాను, ఆత్మసమర్పణే చేసుకుంటాను, నా తిప్పలు నేను పడతాను. ముందు ఆయన ఇస్తాడో లేదో తేల్చి చెప్పాలి. కాబట్టి మనం సంపాదించుకోవడమా లేక ఆయన ఇవ్వడమా, ఈ రెండింటికి సమన్వయం ఎట్లా అంటే, అందుకే సాయినాథుడు మనం చరమశ్లోకాలు అనుకునేవేవి చరమశ్లోకాలు కావని చెప్పారు. ఆ మాట ఆయన తన నోటితో చెప్పకుండా ఆ శ్లోకాలను ఆచరణలో పెట్టడం ఎలాగో చెప్పారు. అనన్యాచింతయంతో మాం. ఈ శ్లోకం కరెక్టే, కానీ అనన్యచింతన చేయడం ఎట్లా అన్నది ప్రశ్న. నీవు అనన్యంగా భగవంతుని శరణు వేడు, నిన్ను రక్షిస్తాడు అంటున్నారు. ఇది ఎలా ఉందంటే, ఉదాహరణకు ఒకడు ఈత రాక నీళ్లలో మునిగిపోతున్నాడు. ఒడ్డున ఉన్నవాణ్ణి ఒరే నన్ను రక్షించరా అని అరుస్తున్నాడు. అప్పుడు ఒడ్డున ఉన్నవాడు ఒరే ఈత కొట్టరా బతుకుతావు అన్నట్ట. ఈత వస్తే వాడట్లా అరవడం ఎందుకు? వీడు సమాధానం చెప్పడం ఎందుకు? ఈత వస్తే సమస్య లేదు, రాకపోతే చెప్పి ప్రయోజనం లేదు. అలాగే అనన్యచింతన కుదిరితే వాళ్ళు చెప్పనక్కర్లేదు, కుదరకపోతే చెప్పి ప్రయోజనం లేదు. అందుకని మళ్ళీ కర్తవ్యం మనదే అయింది. ఇక ఆయన రక్షించేందుకేముంది? అందుకని ఆయన మోక్ష ఇష్యామి మా శుచః అన్నా తప్పే అవుతుంది, అనన్యాశ్చింతయంతో మాం అన్నా తప్పే అవుతుంది. అందుకని మనం దానిని ఎలా సాధించాలో మనకు సాయి లాంటి మహనీయులు చెబుతారు. అయితే సాయి వంటి మహనీయులు చెప్పేదానికి, లోకంలో భగవద్గీత చదువుకున్న వాళ్ళు చెప్పేదానికి హస్తిమసికాంతర తేడా ఉంటుంది. ఉదాహరణకు ఎవడో విదేశీయుడొకడు కొత్తగా ఒంగోలు వచ్చాడనుకుందాం. అతడు ఒంగోలు పట్టణం అంతా చూద్దాం అనుకున్నాడు. టూరిజం వాళ్ళ దగ్గర, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఒంగోలు మ్యాప్ చూశాడు. మ్యాప్లో ఒంగోలు చూసిన అతడు ఒంగోలు గురించి చెప్పేదానికి, నిజంగా ఒంగోలు చూసిన వాడు చెప్పేదానికి ఎంత తేడా ఉంటుందో, పండితులు అంటే భగవద్గీత చదివిన వారు చెప్పిన దానికి, సాయిబాబా వంటి మహనీయులు చెప్పిన దానికి అంతటి తేడా ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి సమన్వయం ఎట్లా అంటే, ఇట్లా అని మనకు అనుభవాన్నిచ్చి చూపించేది సద్గురువు యొక్క బోధ. ఎట్లా అని అడిగితే గంటసేపు నోటితో ఉపన్యాసం ఇచ్చేది పండితుని బోధ.
కాబట్టి అనన్యచింతన ఎలా చేయాలి అంటే చరిత్ర పారాయణ శ్రద్ధగా చేసుకొని దానిని మననం చేసుకుంటే అనన్యచింతన అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు అనన్యచింతన ఎవరు చేసినట్లు? నీవు ప్రయత్నంతో సాధించుకున్నదే కదా. అంటే చరిత్ర పారాయణ చేసింది నువ్వే, అనన్యచింతన చేసింది నువ్వే. కాబట్టి నువ్వే సంపాదించుకున్నావు. కానీ మరొక విధంగా ఆలోచిస్తే ఆయనకు అటువంటి చరిత్రే గనుక లేకపోతే నీవు ఏం చదువుతావు, ఏం మననం చేస్తావు? కాబట్టి అనన్యచింతన ఆయన ఇచ్చేదా, నీవు పొందేదా అని అడిగితే దీనికి సమాధానం ఏమిటంటే, ఈ నీవు నేను అనే భేదం ఎక్కడైతే కలుస్తుందో, అంటే ఆయన దగ్గర నుంచి అభయహస్తం, మన దగ్గర నుంచి ఆశ్రయించుకున్న మన హస్తము, ఈ రెండు హస్తాలు ఒక దగ్గర కలిసి ఎప్పుడైతే పట్టుకున్నాయో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏ చేతిని ఏ చేయి పట్టుకున్నట్లు? ఈ పట్లు ఉండడానికి ఏ చేయి కారణం అంటే రెండు చేతులు కారణమే. అదే రీతిన సద్గురువు యొక్క సాన్నిధ్యం ఆ శ్లోకాలన్నింటిలోని చరమావస్థను అనుభవంలోకి తీసుకొస్తుంది. సద్గురువు యొక్క బోధ అంటే అట్టిది. అందుకని ఉద్ధరేదాత్మ నాత్మానాం అన్నదానికి, అనన్యాశ్చింతయంతో మాం అన్నదానికి, మోక్షయిష్యామి మాసుచహ అన్నదానికి వైరుధ్యమే లేదు. ఆయనను త్రికరణ శుద్ధిగా యథాశక్తితో ఆశ్రయించుకోవడం అనేది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నీవు చేయగలిగిన క్రియ. ఆ పైన నీలో జరిగే పరివర్తన మోక్షయిష్యామి మాసుచహ అన్నమాట. షిరిడీలో సాయినాథుడు ఉన్నాడు. ఆయన చరిత్ర గొప్పగా ఉంది, దానిని చదువుకొని మననం చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ పుస్తకం తెచ్చుకొని చదువుకుని మననం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఆ పైన అవకాశం దొరికితే ఆయన నామం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, తర్వాత షిరిడి దర్శించాలని ప్రయత్నం చేయడం, ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా ఉద్ధరేదాత్మనాత్మానాం అన్నదానికి వర్తిస్తుంది. అందరిలో ఆయనే ఉన్నాడనే భావాన్ని గుర్తుపెట్టుకొని మనలో రాగద్వేషాదులను జయించుకోవడానికి కావలసిన నిగ్రహం తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమంతా ఉద్ధరేదాత్మనాత్మానంలోకి వస్తుంది. కానీ ఇదంతా కూడా ఆయన చరిత్రలో అట్టి లీలలు ఉండబట్టే కదా సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు కదా. అందుకని మోక్షయిష్యామి మాసుచహ అన్నారు. కాబట్టి ఈ రెండింటికి సమన్వయం ఉంది అని ఆయన చెప్పారు. ఆ సమన్వయాన్ని సద్గురువు యొక్క చరిత్ర చూపిస్తుంది. ఈ రెండు ధర్మం అనేటటువంటి బండికి గల రెండు చక్రాలకు సమానంగా ఉండే ఒక ఇరుసు వంటిది. ధర్మం అనేది కమ్మె, ఆ కమ్మెకు ఒక పక్క సబూరి, మరొక ప్రక్క నిష్ఠ. రెండూ కలిసిన నిష్ఠ అనేటటువంటి బండి మోక్షం దగ్గరకు నడిచి వెళుతుంది. అందుకని సర్వధర్మాలు అందులో చెప్పబడే ఉన్నాయి. అందుకని చివరకు అంటే ఆయన ఆశీర్వదించబోయే ముందు గురుదక్షిణిగా అడిగింది ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. అలా అన్నప్పుడు దేనిని పరిత్యజించమన్నారో అది సర్వసమర్పణలోకి వస్తుంది. ఆ శ్లోకానికి వ్యక్త రూపం ఆ మాట. అంటే ఆ శ్లోకమనే భాండాగారానికి తాళం తీయడానికి కావలసిన తాళం చెవి అదొక్కటే. అలాగాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న శ్లోకానికి అర్థం తెలియడానికి ఎంత చెప్పినా ఆ శ్లోకం ఇరకాటంలో పెడుతుంది. ఒక పక్క నుంచి చెబితే మరొక పక్క నుంచి పక్కకు పడుతుంది. మనస్సు, శ్వాస, జిహ్వ, వాక్కు, శరీరం అన్నీ వాటి వాటి ధర్మాలను ఉడిగి ఏ ధ్యేయాకృతి యందు లగ్నమవుతాయో అది ఆ శ్లోకానికి అర్థం. సాయికి తన గురువు ఎదుట కూర్చుంటే ఆయనకు ఏం జరిగిందో ఆ శ్లోకానికి అర్థం అదన్నమాట. గురువు ఎదుట కూర్చుంటే ఆయనకు ఆకలి దప్పికలు గుర్తులేవు, అమ్మా నాన్నలు గుర్తులేరు, లోకమే గుర్తులేదు. మనస్సు క్షణకాలం కూడా ఆయన ఎడబాటును భరించలేదు. నా ప్రాణమంతా నా కళ్ళల్లో కేంద్రీకృతమై, నా దృష్టి వారి ముఖం మీద కేంద్రీకృతమై అట్లా ఉండిపోయింది అని చెప్పారాయన. అప్పుడు ఆయన ఉన్న స్థితే ఆ శ్లోకానికి అర్థం. అప్పుడు ఈ లౌకిక ధర్మం ఆగిపోతుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు శ్వాస సమర్పణ జరుగుతుంది. అప్పుడు శరీరం నిష్ఠయందు లగ్నమవుతుంది. కాబట్టి మూడు ఏకమవుతాయి. అప్పుడు అన్నీ వాటి వాటి ధర్మాలలో అంటే లోకంలో మనకు కనిపించే ధర్మాలలో ఉడిగి ఉంటాయి. అది సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నదానికి అర్థం. అలా కాకపోతే మామూలుగా ఉండే లౌకిక ధర్మాలను విడిచిపెట్టినట్లయితే
వీడికి మోక్షం లభించదు, ఉత్తమగతులు లభించవు. అదీగాక ఆయనను శరణ పొందడం అనేది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని పరిత్యజించడం ఎట్లా? అందుకని ఇంకే విధంగా చెప్పినా కానీ అన్వయానికి దోషం తగులుకోకుండా అన్వయం చెప్పడానికి వీలు కాదు. అందుకని నిష్ఠా సబూరీలనే దక్షిణ అడగడం రూపంలో ఆ శ్లోకానికి సక్రమమైన వివరణ ఇవ్వడానికి ఉండేటటువంటి ఏకైక మార్గాన్ని చెప్పాడాయన. చేతనైతే సమన్వయం చేసుకోమన్నాడు. మాస్టర్కి ఇచ్చాను, తాళం తీసుకోమన్నాడు. ప్రపంచమనే ఖజానాలో నుంచి కావలసింది తీసుకోమన్నాడు. కాబట్టి ధర్మాచరణకు సద్గురువు యొక్క అనుగ్రహానికి అంతటి విడదీయరాని సంబంధం ఉంది. నాటితో ఆధ్యాత్మిక జీవితం నిజంగా ఆరంభమవుతుంది. ఆనాటి నుంచి అనుష్ఠించడానికి ప్రయత్నం ఆరంభమవుతుంది. అంతకుముందు అందుకు కావలసిన అవగాహన ఉండదు. నిష్ఠా సబూర్యలకు అవసరమైన అనుభూతి మనకు రాకపోవడం వలన మనస్సుకు చాంచల్యం ఏర్పడుతుంది. అందుకని ఏది ఎందుకు చేస్తున్నామో, ఎటు పోతున్నామో తెలియదు, ఎట్లా దారికి వస్తుంది అనే సంగతి కూడా తెలియదు. అందుకని భగవద్గీతలో కూడా చరమ శ్లోకాలన్నీ చెప్పి మోక్షయిష్యామి మా శుచః అని అంతటి అభయమూ ఇచ్చాడు. అయినప్పటికీ మోక్షయిష్యామి అని చెప్పిన శ్లోకానికంటే కూడా తద్విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకానికి మాత్రమే అన్నింటికంటే ప్రాధాన్యతనిచ్చారు. అందుకని ఆ శ్లోకాన్ని మాత్రమే చెప్పి వదిలిపెట్టేశాడు. కారణం, అంత మహత్తరమైన భగవద్గీతోపదేశము తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకంలో చెప్పబడింది కాబట్టి దానిని అర్జునుడు కృష్ణుని పట్ల ఆచరించబట్టి అది లభ్యమైంది. అసలు భగవద్గీత పుట్టుకే అది. ఆ శ్లోకంలో చెప్పిన పని చేయడం వల్లనే గీత పుట్టింది. కాబట్టి ఆ శ్లోకంలోనే గీత యావత్తు ఇమిడి ఉంది. మర్రి విత్తనంలో మర్రి చెట్టంతా దాగి ఉన్నట్లు. అందుకనే ఇంకే శ్లోకంలోనూ లేని రీతిన ఆ ఒక్క శ్లోకంలోనే భగవద్గీత యావత్తూ ఇమిడి ఉంది అనేది తెలపడానికే వారు ఆ శ్లోకాన్ని మాత్రమే తీసుకొని నానా చందోర్కర్కు వివరించి చెప్పారు. కానీ ఆ చెప్పడంలో ఎంతటి వ్యంగ్యం ఉన్నదంటే, ఆచార్యత్రయ భాష్యం ఉన్న గీతను కాచి వడబోసి చదివిన నానాసాహెబ్ చందోర్కర్కు ఆ శ్లోకంలో చెప్పిన దానిని ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్పినట్లున్నది. ఒకరోజు నానా బాబా సన్నిధిలో కూర్చొని ఆ శ్లోకం వల్లించుకుంటున్నాడు. ఆ శ్లోకం ఎందుకు చదువుకుంటున్నాడంటే, బాబా సన్నిధిలో తన మనసులో చెడు సంకల్పాలు కలిగితే నలుగురిలో పరువు పోయేటట్లు సాయి తిడతారు, కొడతారు కూడా. అది సాయి యొక్క గుణం. నలుగురిలో పరువు పోతే తాను తలెత్తుకొని తిరగలేడు. కనుక ఎట్టి వికల్పాలు మనసుకు కలగకుండా ఉండగలందులకు ఆ శ్లోకాలను చదువుకుంటున్నాడు. నానా, ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు భగవత్ సాక్షాత్కారము, గురువు అనుగ్రహము కలిగి నీకు ఆత్మప్రాప్తి కలగాలని చెప్పినటువంటి శ్లోకాన్ని తీసుకొచ్చి నలుగురిలో పరువు పోయేటట్లు తిట్టకుండా ఉండడానికి వాడుకుంటున్నావా? నలుగురిలో పరువు, తిట్లు, స్తుతులు అనేవి ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో తెలిపి వాటిని విడిచిపెట్టాలని మొదటి అధ్యాయంలో చెప్పి ఉన్నది కదా. నిందాస్తుతులకు సమంగా ఉండాలి, ఉచ్చ నీచాలు, మానవమానాల పట్ల సమంగా ఉండాలి అన్న దానిని చదివి కూడా ఈ శ్లోకాన్ని ఈ విధంగా వాడుకుంటున్నావా? 100 రూపాయల కాగితాన్ని స్టవ్ వెలిగించుకోవడానికి ఉపయోగించుకుంటున్నావా? ఏ ఇంద్రుడో పరమేశ్వరుడో సాక్షాత్కరిస్తే బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడుగుతున్నావా? నీవు చదువుకునే శ్లోకం జాగ్రత్తగా చదివితే వికల్పాలు పోయి మనోనాశనమై జ్ఞానం కలుగుతుంది. అందుకని అంతటి గొప్ప శ్లోకాన్ని ఎందుకు ఉపయోగించుకుంటావేమిటి అన్నారు సాయి. గీత యొక్క జననాన్ని తెలిపిన శ్లోకం ఏదైతే ఉందో, గీత యొక్క తత్వాన్ని మొత్తాన్ని మర్రి చెట్టు మర్రి విత్తనంలో పొందుపరుచుకున్నట్లు ఏ శ్లోకంలో ఉన్నదో, ఏ ఒక్క శ్లోకం తెలిస్తే ప్రపంచంలో ఆధ్యాత్మికత గురించి ఇక తెలుసుకోవలసిన అవసరం ఉండదో ఆ శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకోమని ఆయన చెప్పారు. శాస్త్ర షట్కం అక్కర్లేదు, సాధనా చతుష్టయం అవసరం లేదు. నీ గురువును నిశ్చలంగా నమ్ముకో, ఆయనే సకల దేవతలు అని ఆయన చెప్పినవి 4 సూక్తులు ఉన్నాయి. గురువే సకల దేవతా స్వరూపి. నీ గురువును సంపూర్ణంగా నమ్ముకో, శాస్త్ర షట్కం సాధనా చతుష్టయం అక్కర్లేదు అని చెప్పారాయన. అంటే సాధనా చతుష్టయం అదే వస్తుంది, నీవు తెచ్చుకోవడం కాదు అన్నారు. ఉదాహరణకు చిన్నపిల్లలు పెద్ద పెద్ద వేషాలు వేయాలంటే గడ్డాలు మీసాలు తగిలించుకోవాలి. అలా అక్కర్లేకుండానే
సహజంగానే వస్తే ఎలా ఉంటుందో అలా సద్గురువు యొక్క సాన్నిధ్యం చేత శరీరం నుంచి చెమట సహజంగా ఎలా పుడుతుందో అలా సాధనా చతుష్టయం కలుగుతుంది. ఆ సాన్నిధ్య ప్రభావం చేత అందరిలో ఆయనే ఉన్నారన్న గుర్తు మనసుకు వచ్చిన కొద్దీ వాడిలో వివేకం, వైరాగ్యం కలుగుతుంది, ద్వంద్వాతీత స్థితి కలుగుతుంది. అందుకని ధర్మాచరణకు దగ్గరవుతాడు. కాబట్టి నీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాస్త చెమట పట్టించుకోమని ఇతరులు చెప్పడం ఒక తీరు, అలాగాక నీకు చెమట పోసేలాగా గదిలో తలుపులు మూసిపెట్టడం ఒక ఎత్తు. సద్గురువు యొక్క ఆశ్రయం ఎలాంటిదంటే, నీకు చెమట పోయడం ఆరోగ్యానికి మంచిదైనప్పుడు గాలి తగలకుండా తలుపులన్నీ మూసివేసి నిన్ను అందులో కూర్చోబెట్టడం లాంటిది. అప్పుడు చెమట పట్టేస్తుంది అంతే. అది చేతగాని వాడికి ప్రాణాలు కడబట్టేదాకా గుంజిళ్ళు తీస్తే గానీ చలికాలంలో చెమట పట్టదు. అందుకని వారి సాన్నిధ్యంలో సాధనా చతుష్టయం దానికదే కలుగుతుంది అని చెప్పారు. నీవు చేసే యోచన, నీవు మాట్లాడే మాట, నీవు చేసే చేత అంతటి సమన్వయం కలిగి ఉంటుంది అని చెప్పారు. అందుకని సద్గురువుని ఆశ్రయించుకో చాలు అని చెప్పారు. ఈ ఒక్క సూత్రాన్ని ఆధ్యాత్మిక ధర్మానికి మొత్తానికి మూలమైనటువంటి ఈ ఒక్కదాన్ని గీతలోని ఆ ఒక్క సూక్తి చెబుతుంది. గీత పుట్టుకే అది. ఆ ఒక్క శ్లోకంలో ఆధ్యాత్మికత యావత్తూ ఇమిడి ఉన్నది. అటువంటి శ్లోకాన్ని వ్యాఖ్యానాలన్నింటిలో కూడా చదువుకొని అంతటి మహాత్ముని దగ్గర కూర్చొని చదువుకునేటప్పుడు కూడా నానాబుద్ధి ఉండవలసింది ఇలాగేనా? ఎంతోమంది మహాత్ముల దర్శనం చేసుకుంటూ మహాత్ముని సన్నిధిలో ఉంటూ గీతను వ్యాఖ్యానంతో చదువుతూ ఉండే ఆ నానాకే ఆ క్షణంలో తనలో కలుగుతున్న మనోభావాలకు దానిని అన్వయించుకోవడం తెలియలేదంటే ఇక మనం ఎంత జాగ్రత్త పడవలసి ఉంటుందో ఆలోచించవలసిందే. నానా తక్కువైన వాడేమీ కాదు. భాష్యత్రయంలో భగవద్గీత బాగా చదువుకున్నవాడు, ఇంకొకళ్ళకి చెప్పగలిగినవాడు. పోనీ మహాత్ములను చూడనివాడా అంటే అనేక మంది మహాత్ములను చూశాడు. సాయినాథుని చూశాడు. సాయి వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశీస్సులతో అనేక మంది మహాత్ములను చూశాడు. అతడు బన్నుబాయి అనే మహాత్మురాలిని చూడడం గురించి మనం సాయి లీలామృతంలో చదివాం. అంతేకాక అతడు మరికొంతమంది మహాత్ములను కూడా దర్శించాడు. అంటే అతనికి మహాత్ముల దర్శనము ఉన్నది, శాస్త్ర పఠనము ఉన్నది. అయినా కూడా నోట్లో మెదులుతూ ఉన్న ఆ శ్లోకానికి 3 వ్యాఖ్యానాలు తెలిసి కూడా అప్పటి తన మనోభావన అందుకు సరి అయినది కాదన్న విషయం అతనికి తట్టలేదంటే మరి ఇక సాయినాథుని పట్టుకొని ఏనాటికైనా పైకి పోగలమా? ఆ శ్లోకంలో చెప్పిన దానివల్ల అంటే బాబా చెప్పినట్లు నిష్ఠా సబూరీలనే దాంట్లో ఆధ్యాత్మికత యావత్తూ వచ్చింది. అందుకని ధర్మానికి కానీ, ధర్మబద్ధమైన అర్థకామాలకు కానీ, మోక్షానికి కానీ, సకల మానవ జీవితము చరితార్థమై సఫలం కావడానికి కానీ సద్గురువుని సేవించడం ఒక్కటే మార్గం. సద్గురువుని ఆశ్రయించడం వల్ల ధర్మం సిద్ధిస్తుంది, కామము సిద్ధిస్తుంది, మోక్షము సిద్ధిస్తుంది. అంటే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. అవి సిద్ధించడానికి మూలధర్మం మాత్రం ఒక్కటే, అదే సద్గురు సమాశ్రయం. అందులో 2 చక్రాలున్నాయి. అవే నిష్ఠా సబూరీలు. నిష్ఠా సబూరీలు సాధించడం ఎలా అంటే అందరిలో అన్ని రూపాలలో ఆయనే ఉన్నారని చరిత్రను మననం చేసుకుని మనసులో ముద్రింప చేసుకోవడం వల్ల అనుక్షణం మనకు అందరిలో ఆయనే ఉన్నారని తెలిసి తద్భిన్నమైన సంకల్పం మనసులో ఎప్పుడూ కూడా కలగకుండా జాగ్రత్త పడడమే. ఇప్పటికీ అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ధర్మంలో ఒక భాగానికి వచ్చాం. అంటే ధర్మం యొక్క తత్వంలో సిద్ధించేటటువంటి పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. ఇది ఒక భాగం. దీనికి 2వ భాగం ఒకటి ఉన్నది. దానికి కూడా సాయి తమ ఆచరణ ద్వారానే చెప్పారు. ఆయన వద్దకు దాసగణు మహారాజు వచ్చారు. ఆయనను హరికథ చెప్పడాని కోసం షిరిడీ తీసుకొచ్చారు. ఆ తర్వాత బాబా ఒకసారి ఆయనతో నువ్వు పోలీసు ఉద్యోగం మానేసి హాయిగా నాందేడ్లో ఉండు అని చెప్పారు. హరికథాగానం చేసుకుంటూ ఉండమన్నారు. అయితే తిండి ఎవరు పెడతారు అన్నాడు అతను. నేనే పెడతాను అన్నారు బాబా. దాసగను ఎక్కడ హరికథ చెప్పినా సరే మొట్టమొదటిగా సద్గురు స్థుతి కింద సాయి లీలలు పాడి తర్వాతనే ఏ కథైనా చెప్పేవాడు. సాయి లీలామృతం చదువుతుంటే మనకు తెలుస్తుంది. అనేక మంది సాయి గురించి ఊరికే సాయి పేరు మాత్రమే విని ఎక్కడో ఒకచోట
దాసగణు యొక్క కీర్తనలో సాయి మహిమలు విని సాయి వద్దకు వెళ్ళామని చెప్తారు. కానీ దాసగణు చెప్పేవి వేరే కథలే. పాండురంగ విజయం, భాగవతం, రామాయణం మొదలగునవి చెబుతుండేవాడు. ఏ హరికథ చెప్పినా ముందుగా గురుస్థుతి, గణపతి స్థుతి చేస్తారు కదా. గురుస్థుతి కింద అతడు ముందుగా సాయి లీలలను కొన్నింటిని గానం చేసి తర్వాత హరికథను ప్రారంభించేవాడు. అంటే శిష్టమైన పద్ధతిలో చేసేవాడన్నమాట. అయితే అతడు చెప్పేవి వేరే కథలైనా అవి సద్గురువును మరిపించేవి కావు. అసలు సద్గురువు అనుగ్రహంతో మాత్రమే వాటిలో ఏం చెప్పబడి ఉందో బాగా అర్థమవుతుంది. అవతలి వాళ్ళు హృదయంలో పక్వం చేసుకున్న పదార్థాన్ని, మనం మన హృదయంలో పక్వం చేసుకున్న పదార్థాన్ని, వాళ్ళు అంటే గ్రహించుకున్న విషయాలను పరస్పరం చెప్పుకుంటూ సంతోషపెట్టుకుంటూ మనస్సునెప్పుడు సద్భావనల యందు, సద్గోష్ఠుల యందు లగ్నమవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు నానాటికి మనలో సత్వగుణం వృద్ధి పొందుతుంది. అలా కాక అది ఎప్పుడైతే మరుగునపడి ఇంకొక విషయం వచ్చిందో నానాటికి అసురీ స్వభావం, రజస్తమో గుణాలు మనలో పెళ్ళుబుకడం మొదలు పెడతాయి. సద్గురు సాన్నిధ్యాన్ని వినియోగించుకునే మార్గాలలో సత్సంగం ఒకటి. మనం సత్సంగం పెట్టుకోవడంలో కూడా ముఖ్యోద్దేశం ఇదే. మనం సాయినాథుని యొక్క చరిత్ర చదువుకుంటున్నాం, పారాయణ చేసుకుంటున్నాం, వారి సూక్తుల గురించి మననం చేసుకుని చింతన చేసుకుని మన ఆచరణను నిర్దిష్టం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ సత్సంగం ద్వారా ఇటువంటి సంతోషాన్ని, ఇటువంటి అవగాహనను పక్కవారితో కూడా పంచుకుంటుండడం ద్వారా వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన మాట మనస్సులోకి రాకుండా చేసుకోగలుగుతాం. మొదట ఇది కేవలం డిఫెన్స్ మెకానిజం కింద మాత్రమే నా జీవితంలో ఆరంభమైంది. నేను మొట్టమొదట్లో విద్యానగర్లో కాలేజీలో పనిచేసేటప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన లోకాభిరామాయణం మొదలు పెడతారేమోనన్న భయంతో వాళ్ళు లోకాభిరామాయణం మాట్లాడకుండా ఉండేందుకు డిఫెన్స్ క్రింద వన్ వే ట్రాఫిక్గా మాట్లాడేవాణ్ణి. ఎవరైనా వచ్చి కూర్చున్న తర్వాత మొహమాటం కింద ఏంటండి విశేషాలు అన్నాం అనుకోండి, ఇక ఆ టాపిక్ అయిపోయేదాకా వాణ్ణి దారికి తేలేం. అందుకని ఎవరైనా వచ్చి కూర్చోగానే వీడు ఈ పటాలన్నీ పెట్టుకున్నాడేమిటి చాదస్తం అనుకుంటారేమో అంటూ నేనే టాపిక్ కల్పించుకునేవాణ్ణి. ఎవరో మనవాడు కొత్తగా కాలేజీలో చేరాడు కదా, ఒకసారి చూసి వద్దాం అని ఎవరైనా నా గదికి వచ్చాడు అనుకోండి, వచ్చి కూర్చున్న తర్వాత నా భయం ఒక్కటే, మన కాలేజీలో ఫలానా వాళ్ళట్లా ఇంకొకటిట్లా అని మొదలు పెడతాడేమోనని. అందుకని వాడు వచ్చి కూర్చోగానే ఏం చేసేవాడినంటే, ఏవండి ఇక్కడ ఇన్ని పటాలున్నాయేంటి, ఈ సాయిబాబా ఫోటోలేంటి, వీడికి వెర్రేంటి అని మీరు అనుకుంటారేమో, అసలు ఈ పటాలను నేను ఎందుకు పెట్టానంటే అంటూ 1963లో నేను షిరిడీ వెళ్ళినప్పటి నుంచి మొదలుపెట్టేవాడిని. ఇక వన్ వే ట్రాఫిక్ అన్నమాట. అవతలి వాడికి మాట్లాడే ఛాన్సే లేదు. నేను సాయిని ఎందుకు కొలుస్తానో, అసలు సాయిని ఎందుకు సేవించాలో, అలా సేవించకపోతే మనిషి ఏమవుతాడో ఇవే మాటలు మాట్లాడేవాణ్ణి. సరే, అప్పుడు వాడు ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. వీడు విసుగుపోతు వాడ్రా, వీడి దగ్గరకు పోతే బోరు, వీడి దగ్గరికి చస్తే పోకూడదు అనుకుంటాడు. అలా అనుకున్నాడంటే వాడు నా నెత్తి మీద పాలు పోశాడన్నమాటే. వాడికి నా మీద సద్భావం కలగడం కంటే అట్లాంటి భావం కలగడమే మంచిది. అంటే వాడి ఉద్దేశం ఏమంటే, నీ టైమును న్యూసెన్స్ చేస్తాను, లేకపోతే తిడతాను అంటాడన్నమాట. న్యూసెన్స్ చేయడం కంటే తిట్టడం మంచిది. అలాగా అదృష్టం బాగుందనుకోండి, ఇతని దగ్గర బాగుంది, కాసేపు ఇక్కడ కూర్చుంటే మంచి మాటలు మాట్లాడుకోవచ్చు అనుకున్నాడంటే మన దగ్గరకు వచ్చేస్తాడు. అంతే. ఇక ఈ ప్రపంచం లోపల వేరే ప్రపంచం ఒకటి మనకు ఏర్పడిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల నాకు సత్సంగం యొక్క సౌలభ్యం ఏమిటో అనుభవంలోకి రావడం మొదలుపెట్టింది. ఓహో, ఇందుకోసం కాబోలు మన వాళ్ళు సత్సంగం చేయమని చెప్పింది అనిపించింది. ఇది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అనే దానికి సరిపోతుంది. ఎందుకంటే సాయి యొక్క ఆచరణలోనూ, సూక్తులలోనూ, బోధలలోనూ అన్నింటిలో కూడా వాటి యొక్క సారాంశమే వ్యాఖ్యానంగా ఇవ్వబడుతోంది. కాబట్టి వాటిని మనం మననం చేయాలి, అధ్యయనం చేయాలి, ప్రవచనం చేయాలి. బోధయంతం పరస్పరం అన్నట్లు
మనం మాట్లాడుకోవలసిందే. తుష్యంతి చ రమంతి చ అన్నట్లు. ఆయన మహిమలను గూర్చి, ఆయన అనుగ్రహం గూర్చి చెప్పుకొని మనం సంతోషాన్ని పంచుకోవలసిందే. అలా చేయడం వల్ల మన మనస్సు చెడు ఆలోచనలు చేయకుండా సత్వగుణాన్ని పెంపొందింపు చేసుకుంటుంది. అందుకోసమే ఈ సత్సంగాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు అని అర్థమైంది. అందుకని ఈ స్వాధ్యాయ ప్రవచనాలు అనివార్యంగా తీసుకోవలసిన అంశాలు గనక సాయి చరిత్ర పారాయణ చేసుకోవడంతో పాటు సోదర బృందం అంతా కలిసి సత్సంగాలు చేసుకోవడం ప్రారంభించాం. దీనివలన ఫలితం మనం ఎంతవరకు చేస్తే అంతవరకు దక్కుతుంది. అందుకని మనం ఆయన చరిత్రను బాగా మననం చేసుకోవాలి. లీలలను జాగ్రత్తగా మననం చేసుకోవాలి. బోధలను జాగ్రత్తగా మననం చేసుకోవాలి. మనలో నిష్ఠ సబూరీలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అలా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే సకల ధర్మశాస్త్రాలను పాటించిన వాళ్ళం అవుతాం. ఈ భావన, ఈ అవగాహన లేకపోతే ఉపచారాలన్నీ కేవలం యాంత్రికంగా జరుగుతాయి. సరైన భావం లోపించినట్లయితే బాబానే కాదు మరెవ్వరూ కూడా రక్షిస్తారనే అభయం ఇవ్వలేరు, ఇవ్వబోరు కూడా. ఇంతవరకు మనం సద్గురువుని సేవించడం అనే దాంట్లో సాయి నుండి నిష్ఠ సబూరీలనే దక్షిణను కోరడంలోని ఆంతర్యం గూర్చి, నిష్ఠ అంటే ఏంటి, సబూరి అంటే ఏంటి అనే విషయాల గురించి స్వల్పంగా వివరించుకున్నాం. నిర్దిష్టంగా మన లక్ష్యం ఏమిటో మన మనస్సుకు అవగాహన అయిన తర్వాత ఆ లక్ష్యం కోసం మాత్రమే జీవించడం, దానికోసమే ప్రయత్నించడం, దాని యందు శ్రద్ధ, లక్ష్యము నిశ్చలంగా నిలవడం అనేది నిష్ఠ అనుకున్నాం. 6వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.